నమస్తే, వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ న్యూస్. ముందుగా ముఖ్యాంశాలు. దేవరకద్ర ఎమ్మెల్యే జి మధుసూదన్ రెడ్డి జన్మదినం సందర్భంగా ఏర్పాటు చేసిన మెగా రక్తదాన శిబిరం భారీ విజయవంతమైంది. ఈ క్యాంపులో 398 మంది నాయకులు, కార్యకర్తలు, అభిమానులు స్వచ్ఛందంగా రికార్డు స్థాయిలో పాల్గొని రక్తదానం చేశారు. అదేవిధంగా మెగా మెడికల్ హెల్త్ క్యాంపుకు విశేష ఆదరణ లభించింది. ఇట్టి క్యాంపులో 1174 మంది పాల్గొన్నారు. ఇందులో కార్డియాక్, ఆర్థోపెడిక్, బీపీ, షుగర్ తదితర వివిధ టెస్టులు చేయించుకోవడంతో పాటు ఉచితంగా మందులు తీసుకున్నారు. కొద్దిగా అన్న ఉండండి తెలంగాణ రాష్ట్రంలోనే ఒక ప్రత్యేక గుర్తింపు గల నియోజకవర్గంగా చేయాలని నాకు ఒక ప్రత్యేక ఆకాంక్ష. ఆ ఆకాంక్ష నెరవేర్చడానికి ఇక్కడికి వచ్చిన మీ అందరి కుటుంబ సభ్యుల ఆశీస్సులు కూడా కావాలని చెప్పేసి నేను ఈరోజు ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగింది. వాస్తవంగా ఈ జన్మదినాన్ని మీ అందరి సమక్షంలో ఒక పెద్ద మెడికల్ క్యాంపు ఈరోజు మీరు చూసారు. రాష్ట్రంలోనే ప్రముఖంగా పేరున్న హాస్పిటల్స్, అపోలో హాస్పిటల్స్, అదేవిధంగా యశోద మరియు ఎస్పీఎస్ హాస్పిటల్స్, అమోర్ హాస్పిటల్స్, అదేవిధంగా మన మహబూబ్నగర్ గవర్నమెంట్ హాస్పిటల్ నుంచి కూడా ఇక్కడికి వచ్చి డాక్టర్స్ కానివ్వండి, వారితో పాటు వచ్చిన సిబ్బంది అందరూ కూడా పెద్ద ఎత్తున నియోజకవర్గ ప్రజలందరికీ కూడా సేవలు అందిస్తూ ఉన్నారు. ముఖ్యంగా మన నియోజకవర్గాన్ని విద్యా వైద్యంలో ముందుంచాలని, ఆ రకంగా అన్ని రకాలుగా కూడా అభివృద్ధి పదంలోకి తీసుకెళ్లాలని నేను శాయశక్తుల ప్రయత్నం చేస్తా ఉన్నా. దాంట్లో భాగంగా మీరు చూస్తూ ఉన్నారు, మంత్రుల దగ్గర కానీ ముఖ్యమంత్రి గారి దగ్గర కానీ ఎన్నో సందర్భాల్లో నేను కలిసినప్పుడల్లా నేను నిన్న 2 రోజుల క్రితం కూడా మన ప్రియతమ నాయకులు, మన రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారిని కూడా కలిసి దాదాపు 40 నిమిషాలు ముఖ్యమంత్రి గారితో మాట్లాడడం జరిగింది. ఆ మాట్లాడిన సందర్భంలో కూడా నా నియోజకవర్గ ప్రజల గురించి, నా నియోజకవర్గం గురించి, చాలా భవిష్యత్తులో నేను చేయాల్సిన కార్యక్రమాల గురించి, ముఖ్యంగా అభివృద్ధి కార్యక్రమాలు, విద్యా వైద్యానికి ఏ విధంగా ప్రాధాన్యత ఇవ్వాలి, ఈ విద్యా వైద్యాన్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలి, నా ప్రాంత ప్రజలకు మంచి విద్య అందించాలి, నా ప్రాంత ప్రజలకు మంచి వైద్యాన్ని అందించాలని నేను శాయశక్తుల ప్రయత్నం చేస్తా ఉన్నా. దాంట్లో భాగంగానే ముఖ్యమంత్రి గారితో ఆ విషయాలు చర్చించడం జరిగింది. ముఖ్యమంత్రి గారు కూడా చాలా సానుకూలంగా స్పందించి నాకు ఒక మాట ఇవ్వడం జరిగింది. మీరు ఏది అడిగినా మీ నియోజకవర్గం నేను తీయడానికి సిద్ధంగా ఉన్నా, మీరు ఖచ్చితంగా నియోజకవర్గానికి సంబంధించిన విషయాలు ఇంకా ఏమున్నా ఎనీ టైం వచ్చి నన్ను కలవచ్చు అని చెప్పేసి ముఖ్యమంత్రి గారు నాకు మాట ఇచ్చినందుకు నా నియోజకవర్గ ప్రజల తరఫున కూడా ముఖ్యమంత్రి గారికి నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. ఈరోజు మీ అందరి సమక్షంలో ఒక మాట ఇస్తా ఉన్నా. నేను గతంలో ఎమ్మెల్యే గెలిచిన ఇప్పుడు మనం ఒక మీటింగ్ పెట్టుకున్నప్పుడే చెప్పిన, ఎక్కడ ఆపద ఉన్నా, ఎక్కడ సమస్య ఉన్నా, ఎక్కడ మీకు అవసరం ఉన్నా అక్కడ జిఎంఆర్ ఉంటారు. ఈ జిఎంఆర్ ఎప్పుడు కూడా మరవద్దు. ఈ జిఎంఆర్ ను
గుండెల్లో పెట్టుకొని చూస్తున్న విషయం నాకు తెలుసు. సో ఈ ప్రేమ, ఈ ఆప్యాయత, ఈ అనురాగాలు ఇలాగే ఉండాలి. మీ అందరి సమక్షంలో మరొక విషయం కూడా చెప్తా ఉన్నా. నేను నా జీవితం ఈ దేవరకద్ర నియోజకవర్గ ప్రజలకు అంకితం చేస్తా ఉన్నా. ఎందుకంటే వాళ్ళందరూ నన్ను ఆశీర్వదించి నన్ను ఎమ్మెల్యేగా గెలిపించారు. సో వాళ్ళ ఆశయాలను మమ్ము చేయకుండా తప్పకుండా వాళ్ళ ఆశయాలను నెరవేర్చడమే నా ప్రధాన లక్ష్యంగా నేను పనిచేస్తూ ముందుకు పోతా. ఆ భగవంతుని ఆశీస్సులతో తప్పకుండా భవిష్యత్తులో ఇంకా మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలతో దేవరకద్రను ముందుకు నడిపిద్దామని చెప్పేసి మరొకసారి తెలియజేస్తూ ఈరోజు నిర్మల్ జిల్లా ఖానాపూర్, కడెం మండలాలలో పెద్ద శబ్దంతో 3 క్షణాల పాటు కంపించిన భూమి. భయాందోళనతో ఇండ్ల నుండి బయటకు వచ్చిన జనం. నిజామాబాద్ జిల్లా మాక్లూర్ మండలం ఓడ్డాటపల్లి గ్రామంలో రైతులు నానా ఇబ్బందులు పడుతున్నారని ఆదివారం రైతులతో కలిసి మీడియా సమావేశంలో అఖిల భారత రైతు కూలీ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి దుడ్డు గంగాధర్ మాట్లాడుతూ కాంటా సక్రమంగా జరగడం లేదని అన్నారు. ప్రభుత్వం వెంటనే లారీలు తెప్పించాలని ఆయన అన్నారు. లారీలు లేక కాంటా పెట్టిన సంచులను తీసుకుపోకుండా రైతులను నానా ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆయన అన్నారు. మండలం ముట్టేటిపల్లి గ్రామంలో వరి ధాన్యం కొనుగోలు వేగవంతం చేయాలని చెప్పేసి అఖిల భారత రైతు కూలీ సంఘంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇవాళ రైతులు ఆరుగాలం కష్టపడి పండిస్తే అధికారులు చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారు. ఏమనంటే లారీలు లేవు, కాంట పెడతలేము అని చెప్తా ఉన్నారు. ఎంఆర్ఓ కూడా స్పందించడం లేదు. వెంటనే లారీలు తెప్పించి ఈ కాంట తొందరగా అయ్యేటట్లు చేయాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. ఇవాళ ప్రైవేటు లారీలు ఇష్టరాజ్యంగా తెప్పించుకుంటూ వాళ్ళ రైతుల దగ్గర అనేకమైనటువంటి లారీ సంచికి 10 రూపాయల చొప్పున వసూలు చేసుకుంటూ చేస్తున్నారు. ఇక్కడ ఎవరైతే ఉన్నారో ఐకేపీ అధికారులు వాళ్ళు కూడా పట్టించుకోవడం లేదు. ఇవాళ ఏదైతే ఇది కాంట ఉన్నదో ఆ కాంట తర్వాత కాంట వెనుక ముందు అనే భేదం లేకుండా ముందు వచ్చిన వాళ్ళని కూడా కాంట పెట్టేస్తున్నారు. వెనుక వచ్చిన వాళ్ళ కుప్పలు వాళ్ళ అట్టలే ఉంటున్నాయి. లారీలు వెంటనే తెప్పించి కాంట తొందరగా అయ్యేటట్టు చేయాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. లేకుంటే రైతులతో కలిసి ఆందోళన చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా హెచ్చరిస్తూ ఉన్నాం. ఆంధ్ర కబడ్డీ అసోసియేషన్ కాకినాడ జిల్లా కబడ్డీ అసోసియేషన్ సౌజన్యంతో కాకినాడ రూరల్ శాసనసభ్యులు పంతం నానాజీ ఆధ్వర్యంలో కాకినాడ రూరల్ మండలం సూర్యాపేట వద్ద ఉన్న ఎన్టీఆర్ బీచ్లో జరుగుతున్న 12వ అంతర్జిల్లాల రాష్ట్ర బీచ్ కబడ్డీ ఛాంపియన్షిప్ 2025 పోటీల్లో భాగంగా ఆదివారం జరిగిన ఫైనల్ మ్యాచ్ కార్యక్రమానికి హాజరైన పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్, కాకినాడ ఎంపీ తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్, శాసనమండలి సభ్యులు కర్రీ పద్మశ్రీ, పేరావతుల రాజశేఖరం, అనపర్తి, అమలాపురం, కాకినాడ పట్టణం శాసనసభ్యులు నాలమిల్లి రామకృష్ణారెడ్డి, ఐతాబతుల ఆనందరావు, వనమాడి కొండబాబు, రాష్ట్ర పౌర సరఫరాల సంస్థ చైర్మన్ తోటా సుధీర్, కాకినాడ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ తుమ్మల రామస్వామి, ఇతర ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. సార్ ఇలా చూడండి.
ఆహ్వానాన్ని మన్నించి ఈరోజు ఈ కళ అలాగే మరొక హైదరాబాద్ ఆనందరావు గారికి కూడా సాదరంగా ఆహ్వానం తెలియజేసుకుంటున్నాము. మరి ఈ రోజు మన ప్లేయర్స్ అందరినీ ఎంకరేజ్ చేయడానికి విచ్చేసినటువంటి పెద్దలందరికీ Congratulations to Krishna District. Champions in the student section. Now we are going for డిస్టెన్స్ మెయింటైన్ చేయాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. పదమూడు జిల్లాల నుంచి 13x2 మేల్ అండ్ ఫీమేల్ 26 టీంలు, దాని మేనేజ్మెంటు, కోచ్లు, దరిదాపు 300-400 మందికి ఆతిథ్యం ఇచ్చి 4 రోజుల పాటు ఇక్కడ చక్కటి ఈ వాతావరణం, పక్కన వర్షం వాతావరణం, ఆ వాతావరణం కూడా చేసినటువంటి జన సైనికులకి, ముఖ్యంగా అందరికీ కూడా నాయకులు ఎవరైతే ఉన్నారో జనసేన పార్టీలో, తెలుగుదేశం పార్టీలో, బీజేపీ పార్టీలో కోఆపరేట్ చేసి ఇక్కడ పనిచేసిన వాళ్ళందరికీ ఫస్ట్ ఆ విజయం వారికి అంకితం చేస్తూ, ఇవాళ రాష్ట్రంలో రేపు మచిలీపట్నంలో దేశ స్థాయిలో జరిగేటువంటి మ్యాచ్కి ఒక రిహార్సల్ కింద ముందు ఇక్కడ జిల్లా స్థాయి నుంచి, అన్ని జిల్లాల నుంచి రాష్ట్ర స్థాయి కబడ్డీ పోటీలు జరగడం జరిగింది. అది బీచ్ కబడ్డీ. అది కాకినాడలో మొట్టమొదటిసారిగా జరగడం చాలా చక్కగా, అద్భుతంగా జరిగింది. ఈ 3 రోజుల పోటీలో ఈవేళ విన్నర్స్గా నెల్లూరు చెందిన పురుషుల జట్టు విన్నర్స్గా రావడం జరిగింది. అలాగే రన్నర్స్గా ప్రకాశం రావడం జరిగింది. అలాగే మహిళల విభాగంలో కృష్ణా జిల్లా విన్నర్స్గా, అలాగే రన్నర్స్గా చిత్తూరు, అలాగే 3rd and 4th స్థానాలు విజయనగరం, అనంతపురం చేశారు. కానీ నేనైతే చూసింది సుమారు 50 మ్యాచ్ల దగ్గర జరిగి 50 మ్యాచ్ల్లో కూడా ఒక స్పిరిట్ కనపడ్డది. ముధోల్ నియోజకవర్గం బైన్సా మండలం దేగాం గ్రామానికి చెందిన వడ్డే రాజు ఇల్లు ప్రమాదవశాత్తు షార్ట్ సర్క్యూట్తో పూర్తిగా దగ్ధం కావడం జరిగింది.
ఇంటి లోపల ఉన్న నిత్యావసర సరుకులు, వస్తువులు, బంగారం, నగదు పూర్తిగా దగ్ధమైన విషయం వివిధ మాధ్యమాల ద్వారా మండల నాయకుల, గ్రామస్తుల ద్వారా సమాచారం తెలుసుకున్న మోహన్ రావు పటేల్ ప్రజా ట్రస్ట్ చైర్మన్ భోస్లే మోహన్ రావు పటేల్ బాధిత కుటుంబీకులను పరామర్శించారు. జరిగిన ఘటన పరిశీలించి ఘటనా వివరాలు తెలుసుకున్నారు. రావడానికి కొంత జాప్యం జరిగింది. మరి కుటుంబానికి మోహన్ రావు ప్రజా ట్రస్ట్ తరఫున మనోధైర్యం కల్పించడానికి దేవం గ్రామానికి వచ్చి వీళ్ళ ఇంట్లో సామాగ్రి మొత్తం కాలిపోవడంతో మా ట్రస్ట్ ద్వారా కొంత ఆర్థిక సహాయంతో పాటు కొన్ని నిత్యావసర సరుకులు కూడా వీళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. దేగం గ్రామంతో నాకు చాలా అనుబంధం ఉంది. ఎందుకంటే ఇక్కడ ఒక వడ్డరాజుల పెద్ద మనిషి కోసాని అని ఆమె ఉండే, కొంచెం వంగి నడుస్తుండే. వారు ఇప్పుడు ఉన్నారో లేదో తెలియదు. అయితే వారు మేము ఇల్లు కట్టుకునే సమయంలో అంటే మా అమ్మ నాన్న కంకర ఇప్పుడు కొట్టి చిన్న డబ్బాలలో మాకు ఇచ్చేవారు. అంటే వీరి కుటుంబాలకు ఈ గ్రామానికి మాకు చాలా సంబంధం ఉంది. బుడ్డరాజులు అనేది చాలా కష్టపడి పైకొచ్చే వాళ్ళు. ఎలాగైతే చీమలు తన ఇంటిని నిర్మించుకోవడానికి ఒక చిన్న చిన్న మట్టి తన నోట్లో పెట్టుకొని ఏదైతే ఇల్లు నిర్మించుకుంటారో మరి ఈ కుటుంబాలు కూడా అదేవిధంగా ఎవరి మీద ఆధారపడక తన కాళ్ళపై తను నిలబడి కష్టపడే మనస్తత్వం ఉంది. కాబట్టి ప్రజా ట్రస్ట్ అనేది 5 అనుకోని సంఘటనలు జరిగినప్పుడు ఆ ట్రస్ట్ సహాయం చేస్తుంది. అగ్ని, వరద, షార్ట్ సర్క్యూట్, పిడుగు, పాము ఇలాంటి 5 అనుకోని సంఘటనలు జరిగినప్పుడే ఆ ట్రస్ట్ అనేది చేదోడుగా ఉంటుంది. మనం చూస్తున్నాం, చాలామంది వచ్చి మనకు నోటి మాటతో పలకరించే పోతారు. ప్రభుత్వ పెద్దలు కానీ అధికారంలో ఉన్నవారు కానీ దీనికి ప్రకృతి విపత్తు నిధులు అనేది ఉంటాయి. కొన్ని చిన్న చిన్న సంఘటనలని ఎవరు పట్టించుకోరు. కాబట్టి తప్పకుండా మీ కుటుంబానికి ఎల్లవేళలా మా ట్రస్ట్ అండదండలు ఉంటాయి. అదేవిధంగా బైన్సాలో మొన్ననే క్రికెట్ కోచింగ్ సెంటర్ ఏర్పాటు చేయడం జరిగింది. దానికి కూడా మీ పిల్లలు బాగా చదువుకుంటున్నారు, మీరు మంచి మంచి స్కూళ్ళలో చదివిస్తున్నారు. కాబట్టి దాన్ని కూడా మీరు అవకాశం ఉన్న వాళ్ళు చదువుకోవాలి. మరి మీరందరూ సంఘటనలు అనేది జరుగుతూ ఉంటాయి, ధైర్యంగా ఉండాలా. ధైర్యంగా ఉంటేనే మనం వేరే కార్యక్రమాలు చేయవచ్చు, మన కుటుంబాన్ని మనం నిలబెట్టుకోవచ్చు అని గ్రామస్తుల ముందర తెలియజేస్తూ ముగిస్తున్నాం. బడికి బ్యాగ్ పెట్టేసి అక్కడ చిన్నపిల్లలు ఉన్నప్పుడు నేను ఎండకు పనంతా చేసుకుని ఎండ కొడుతున్నాను చెప్పి కిందకి వస్తున్నా. ఎక్కడికైనా సౌండ్ వచ్చింది. సౌండ్ రాగానే పిల్లగాడు పోగెళ్తున్నది కానీ తప్ప ఇంటిలో వచ్చి చూసే వరకనే మంటలు ఉన్నాయి. మంటలు ఉంటే నేనేం చేసిన ఆ పేగడితో సహా నేను కూడా వచ్చిన లోపల. ఇక అందరు వీళ్ళు పట్టుకొని వచ్చి నీళ్ళు అందించిన కామలు మేము భోజనం నీళ్ళు అందుతున్నాము. మేము భోజనం గడియాల కరెంటు కట్ చేసేసి కట్ చేసిన వల్ల అది నీళ్ళు పోతే ఆరిపోయింది. ఆరిపోయిన తర్వాత ఈడియలు తీసుకుంది. భోజనం పట్టేది మన్మడు పట్టేది
ఇప్పుడు మా కోడలు బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ 11వ డివిజన్ మాజీ కార్పొరేటర్ కొత్త శ్రీవిద్య చక్రపాణి గౌడ్ ఆధ్వర్యంలో సొంత నిధులతో హేమనగర్ కాలనీలో సీసీ కెమెరాలు మరియు లక్ష్మీ గణపతి కాలనీ కామన్ ప్రారంభోత్సవం ముఖ్య అతిథిగా మాజీ మంత్రి స్థానిక ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి చేతుల మీదుగా ప్రారంభించారు. అంజనా మన సోమన కూడా కీర్తన్ ఎక్కడ పోతుంది నాయన? కీర్తన్ రెడ్డి ఇక్కడికి సార్ సోమన లేట్ వచ్చినా లేటెస్ట్ గా మరి సార్ ఉన్నప్పుడేమో ఉపేందర్ అన్న సార్ ఉంటే మాకు సన్మానం సరిగా జరగలేరు. లేట్గా వచ్చిన వాళ్ళు లేటెస్ట్ గా మా అంజన్నకు కానీ మా రవణకు కానీ మా సీనన్నకు కానీ మా కీర్తన్ రెడ్డి ఎక్కడ వస్తలేడు. అలిగినావా? ఓకే 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 అందరం గ్రూప్ ఫోటో. జయదీర్ సార్ ఎక్కడ? మా కాలనీ ముద్దు బిడ్డ, మాకు సాక్షాత్ అన్నపూర్ణ మాతనే మిమ్మల్ని మా బోడుపల్కు మా కాలనీకి పంపించింది. మా జయజీర్ అన్నకు కుమార్ జయజీర్ అన్నకు ఈ సైడ్ ఉండాలి. అందరూ ఒక ఫోటో తీయమ్మా, గ్రూప్ ఫోటో అన్న నిలబడి. జయదీప్ సార్కి కళ్యాణ లక్ష్మి లేదు, ఆ కళ్యాణ లక్ష్మి లేదు. భక్తకు తండ్రిగా నిలువంగా ఏ దారిగా నాదో ఏ దారిగా నాదో. కూర్చుంటే అట్లనే ఉంటుంది. జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ. రాజేంద్ర All momentum from our colony, Lakshmi Ganapati colony నుంచి